ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలని, రబీ సీజన్లో నష్టం వాటిల్లిన రైతులకు అండగా ప్రభుత్వం సాయం అందించాలని కౌలు రైతులు కోరుతున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 2,65,000 హెక్టార్లలో రబీ సీజన్లో సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ సీజన్లో పంటలు ఆశించినంత దిగుబడి రాలేదని, పెట్టుబడులు ఎక్కువయ్యాయని కౌలు రైతు నరసింహులు తెలిపారు. అంతేకాకుండా రసాయన ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎకరాకు 40,000 నుంచి 50,000 వరకు పెట్టుబడి అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కౌలు రైతులను గుర్తించి తగిన సహకారాన్ని అందించాలని కోరుతున్నారు. అమ్మ మీ పేరు? మా పేరు ఈశ్వరమ్మ. ఇప్పుడు మీరు వ్యవసాయ కూలీనా? కూలీ 3 ఎకరాలు చేస్తున్నామండి. వ్యవసాయం కూడా ఎట్లా పండిందమ్మా మీది? మాకు 35 కాడికి పండిందండి. ఓకే. పెట్టుబడి ఎంత అయిందమ్మా? పెట్టుబడి అయిందండి, ఎకరానికి వచ్చి 60,000 దాకా అయింది. 60,000? 50,000 60,000 అంటే ముందు బాగా వేసాం, స్పేర్లు చేసాం. పెట్టుబడికి సరిపడా వచ్చిందా ఆదాయం? లేదండి, ఇంకా నష్టపోయాం. మేమే నష్టపోయాం. ఎకరానికి వచ్చి 15,000 దాకా తగులుకుంది. అయ్యో, అంటే ఎందువల్ల కారణాలు ఏంటని చెప్పండి. అదేనండి, మందుల వలన రేట్లు ఎక్కువ పెరిగిపోయి, పురుగు మందుల వలన తెల్లకంకి నడిపి వచ్చింది. ఖరీఫ్ సీజన్ లో కూడా మీరు సాగారా? అంటే సార్వా సీజన్ చేసామండి, అప్పుడు నష్టపోయాం. ప్రభుత్వం నుంచి మీకు ఏ రకమైనటువంటి ఏమి అందలేదు. సహకారాలు కూడా లేదు. రైతు భరోసా కూడా రైతులకి వస్తుంది, కానీ మేము కౌలు చేసిన దాడులకి కౌలు ఏమి అందలేదు. గుర్తింపు కార్డు ఉందా అమ్మా మీకు? లేదండి, గుర్తింపు కార్డు ఇవ్వలేదా గవర్నమెంట్? అదేవిధంగా మరి కౌలు రైతులకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు అయితే కౌలుదారులకి ఇవ్వలేదని, దానివల్ల మేము గవర్నమెంట్ ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఏదైతే రైతుకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కౌలు రైతులకు అందడం లేదని, అది కేవలం రైతాంగానికి ఇవ్వడం వల్ల కౌలు రైతులు నష్టాల పరిస్థితుల్లోకి ఊబిలో కూరిపోతున్నారని చెప్పేసి అయితే కనుక మహిళా రైతులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరి ముఖ్యంగా అత్యధికమైనటువంటి రసాయన ఎరువులు, కూలీ రేట్లు అత్యధికంగా ఉండడంతో పాటు రైతాంగానికి ఇచ్చినటువంటి కౌలు పోగా మిగిలిన పంట పరిస్థితి అయితే కనుక మాకు లాభసాటిగా లేదని చెప్పేసి పరిస్థితి కనబడుతూ ఉంది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, కంచర్ల టీవీ, ఏలూరు. మరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏలూరు జిల్లాలో మొత్తం అంతా కూడాను రైతాంగం మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. అనేక రకాలుగా మరి ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయ ఆధారంగా చేసుకుని జీవనోపాధి చేస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇక్కడ వరి సేద్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అటు ఖరీఫ్ సీజన్లో ఖరీఫ్ పంటను సాగు చేయడం, రబీ సీజన్లో మరి రబీ పంటను సాగు చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది. మరి సుమారు మన జిల్లా వ్యాప్తంగా 2,65,000 హెక్టార్లలో ఈ యొక్క దాల్వా సాగును చేయడం జరిగింది. రైతులు అత్యధికోపాధి చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలను పోషించుకునే పరిస్థితులు ఉంటాయి. ఈ యొక్క వ్యవసాయ సాగుకు గాను దాల్వా సీజన్లో మరి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పేసి, నీరు అందక అనేక ఒత్తిళ్లు గురైపడ్డామని చెప్పేసి రైతులు అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎకరాకు సుమారు 40,000 నుంచి 50,000 వరకు పెట్టుబడి అయింది. మరి పంట దిగుబడి అయితే కనుక అంతంత మాత్రమే ఉందని, దీనివల్ల రైతులకు అపారమైన నష్టం వాటిల్లేదని చెప్పేసి అయితే రైతులు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం మరి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మరి నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి అంతేనే ఉందని చెప్పేసి అయితే కనుక అనేక మంది రైతులు కోరుతున్న పరిస్థితి. మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి అనేక గ్రామీణ ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎక్కువగా దాల్వా సాగు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనిలో భాగంగా ఈ రబీ సీజన్లో పంట సేద్యం అయితే కనుక మరి కొద్ది మాత్రమే మరి రైతులకు అనుకూలంగా పండింది, మరి కొంత నష్టానికి అయితే గురైందని చెప్పడం జరిగింది. మన మధ్యన ఒక కౌలు రైతు ఉన్నారు, ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటండి? సువార్ నర్సులు గారు. మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేశారు? 6 ఎకరాలు చేశారు. కౌలు రైతు అండి మీరు? కౌలు రైతు అండి. ఎలా పండింది అది చూడాలి. ఎలా పండిందండి? మాకు 35-36 లక్ష అయ్యింది. 30 ఎకరాలు చూస్తే పెట్టుబడి 50,000 అవుతుంది. మాకు గిట్టుబడి ఉంటుందా? మా పరిస్థితి చూస్తే అంతంత మాత్రం. అంటే ఇప్పుడు కౌలు రైతుగా మీరు గుర్తింపు కార్డు ఏమైనా ఉందా మీకు? గుర్తింపు కంటే మా కౌలు రైతు కాగితాలు మాకు ఇస్తలా. వాళ్ళ అకౌంట్లో వాళ్ళకే పడుతున్నాయి డబ్బులు, కానీ మాకు ఇస్తలా. రైతులకు పడుతున్నాయి భూమి కలదు. కౌలు రైతు మీ పేర మీకు డాక్యుమెంట్ అది లేదా? ఏం లేదు. గతంలో ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రభుత్వం? గతంలో ఇచ్చారు, 100కి 10 మంది ఇచ్చారు తప్ప మిగతా డబ్బులు ఇస్తలా. నీకు ఎందుకు ఇవ్వాలి మా భూములు అంటున్నారు. ఒక అది కాకుండా ఇప్పుడు ఎకరానికి అంత పెట్టుబడి అవడానికి గల కారణాలు ఏంటండి? కారణాలు అంటే ఇప్పుడు వాతావరణం బాగోక, సకాల వర్షాల వల్ల రైతులు ఎరువులు మీకు అనుకూలంగా ఉన్నాయా? అనుకూలంగా ఒకేసారి ఉంటుందా, ఒకేసారి కష్టం అయిపోతుంది. ఎరువుల రేట్లు ఏ రకంగా ఉన్నాయి? 2,500, 2,000, 1,800
3,000 దాకా వెళ్ళిపోతుంది. అంటే అత్యధిక రేట్లు ఉండటం వల్ల మీరు నష్టపోతున్నాం. పెట్టుబడి ఎక్కువ అవుతుందంటారా? ఎకరానికి 50,000. ఉమ్. వాళ్ళ ఎకరానికి 50,000. అది పరిస్థితి. మరి రసాయన ఎరువులు అయితే కనుక రైతుకు అందుబాటు లేని పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి రైతులు తెలియజేస్తా ఉన్నారు. కేవలం ఈ రసాయన ఎరువులు ఏది కొనాలన్నా సరే 2,000 నుంచి పైబడి కొనాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి అయితే రైతులు వాపోతున్నారు. అదీ కాకుండా పెట్టుబడి ఎక్కువ అవడంతో పంట దిగుబడి తక్కువ అవడంతో మేమైతే కనుక నష్టాల్లో ఉన్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఖరీఫ్లో చేసినటువంటి అప్పులు తీరక రబీలో చేసిన అప్పులు మళ్ళీ ఎక్కువయ్యి మరింత అప్పులు ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని కౌలు రైతాంగం అయితే కనుక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం అయితే కనుక మరి కౌలు రైతులను ఆదుకోవాలని, గిట్టుబాటు ధర కల్పించాలని, కౌలు రైతులకు ఇచ్చేటువంటి పాస్ పుస్తకాలు, కౌలు రైతులకు ఇచ్చేటువంటి గుర్తింపు కార్డులను కౌలుదారులకే చెందాలని చెప్పేసి అయితే కోరుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది.